డబుల్ లేయర్డ్ బ్యాంగిల్స్ ఇవి 2 డై ఐడియాస్. రెండిట్లో కూడా రెయిన్ స్టోన్ కుందన్స్ యూస్ చేశాను. ఒకదానికైతే యాంటిక్ బీడ్స్ యూస్ చేసాం, ఇంకొక దానికి స్టోన్ చైన్. రెయిన్ స్టోన్ కుందన్స్ అవి రెడ్ కలర్వి, 6x12 mm అది సైజు. యాంటిక్ బీడ్స్ వచ్చి 6 mm సైజు. ఇంకా 0.5 mm థిక్నెస్ వైర్ తీసుకొని బ్యాంగిల్కి, థిన్ బ్యాంగిల్కి అలా చుట్టుకోవాలి. దాంట్లోకి రెయిన్ స్టోన్ కుందన్కి 2 హోల్స్ ఉంటాయి. అంటే ఒకవైపు 2 ఒకవైపు 2 మొత్తం 4 హోల్స్ వస్తాయి. ఒక 2 హోల్స్లోకి ఎక్కించి ఇంకొక బ్యాంగిల్ తీసుకుని దానిలోకి వైర్ని చుట్టుకోవాలి. 2 రౌండ్స్ వేసాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అలా అయితే. తర్వాత మళ్ళీ ఇంకొక 2 రౌండ్స్ వేసి పక్కనున్న ఇంకో 2 హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లోంచి బ్యాంగిల్ దగ్గరికి, వేరే బ్యాంగిల్ దగ్గరికి తెచ్చుకొని బ్యాంగిల్ కూడా 2 రౌండ్స్ వేసుకొని, అంటే నాట్లా ఉంటుంది, అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా 2 రౌండ్స్ వేసుకొని ఎండ్ కట్ చేసేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వైర్ని థిన్ బ్యాంగిల్లోకి వెళ్ళనిచ్చి దాన్ని అలా రౌండ్ చేస్తే మెలిపెట్టి ఆ మెల్లోకి యాంటిక్ బీడ్ని పంపించుకోవాలి. దగ్గరికి వెళ్ళిపోవాలి బీడ్. ఆ వైర్ని నెక్స్ట్ బ్యాంగిల్లోకి 2 రౌండ్స్ కింద చుట్టుకోవాలి. సింగిల్ రౌండ్ కాదు, 2 రౌండ్స్ చుట్టి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవటం. సేమ్ అలాగే రెడ్ స్టోను ఫస్ట్ 2 హోల్స్లోకి పోనిచ్చి ఎక్కించుకుని పక్కనున్న బ్యాంగిల్లోకి వెళ్ళనిచ్చి 2 రౌండ్స్ చుట్టుకొని మళ్ళీ తర్వాత ఉన్న 2 హోల్స్లోకి వెళ్ళి మళ్ళీ థిన్ బ్యాంగిల్ చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవటమే. ఆల్టర్నేటివ్ ఒకదాని తర్వాత ఒకటి, ఒక స్టోను ఒక యాంటిక్ బీడ్, అలా అవి 4 ఇవి 4 వస్తాయి మొత్తం బ్యాంగిల్ అంతా కలిపి. నా వీడియోస్ని చూసి నన్ను ఎంతగానో అభిమానిస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఆల్టర్నేటివ్ కింద చుట్టేసుకున్నాం కదా, అలా 2 బ్యాంగిల్స్ చేశాను. నెక్స్ట్ డై వచ్చి బ్లూ కలర్ రెయిన్ స్టోన్ కుందన్స్ యూస్ చేశాను. అవి 3 mm సైజు రెయిన్ స్టోన్ కుందన్స్. అవి వాటికి 4 హోల్స్ ఉంటాయి, అటువైపు 2 ఇటువైపు 2 4 హోల్స్ వస్తాయి. ఇంకా స్టోన్ చైన్ 0.5 mm సైజ్ ఏమో వైర్ తీసుకుని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక ఎండ్లో 2 హోల్స్లోంచి పోనీయాలి, ఆపోజిట్ ఉన్న 2 హోల్స్లోకి వెళ్ళాలి. తర్వాత ఇంకో వైర్ నెక్స్ట్ 2 హోల్స్లోకి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా అలా దగ్గరికి లాగేసుకోవాలి. 2 వైర్స్ని దగ్గరికి లాక్కుంటే అలా కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ అలాగే 2 హోల్స్లోకి, అటు 2 హోల్స్లోకి వైర్ వెళ్ళనిచ్చి 2 వైర్ని ఇలా లాక్కుంటే స్టోన్ దగ్గరికి జరుగుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ జరుపుకోవాలి. అలా బ్యాంగిల్కి ఎంత కావాలో అంత మనం అల్లుకోవాలి మొత్తం పొడుగ్గా. ఎండ్లో మళ్ళీ అటువైపు వైర్లు లాస్ట్లో ఉన్న ఈ ఎండ్లో ఉన్న రెయిన్ స్టోన్ కుందన్కి సేమ్ అలాగే 2 హోల్స్లోకి అటు 2 హోల్స్లోకి ఇటు వెళ్ళనిచ్చి దగ్గరికి అలా లాగేయాలి. ఒక రింగ్లా అయిపోతుంది అది. తర్వాత దానికి వేసుకుని చుట్టుకోవాలి. ఒక 2 రౌండ్స్ చుట్టి కొంచెం అలా తిప్పి తిప్పి ఎండ్స్ కట్ చేసేసుకోవడం. తర్వాత ఒక థిన్ బ్యాంగిల్ తీసుకుని దానికి స్టోన్ చైన్ గ్లూ వేసుకుని స్టోన్ చైన్ అంటించుకోవాలి. అలా 2 బ్యాంగిల్స్కి స్టోన్ చైన్ అంటించుకోవాలి. రెయిన్ స్టోన్ కుందన్స్ రింగ్ చేసాం కదా, దానికి అటుపక్క ఒక స్టోన్ బ్యాంగిల్ ఇటుపక్క ఒక స్టోన్ బ్యాంగిల్ రావాలన్నమాట. బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసుకొని ఆ రింగ్ని దానికి వేసి అతికించుకోవాలి. సేమ్ అలాగే ఈ బ్యాంగిల్ కూడా ఒక సైడ్ గ్లూ అప్లై చేసుకుని ఆ రింగ్ వేసుకుని అంటించేసుకోవాలి. దగ్గరికి నొక్కేయాలి. అలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ నొక్కుంటూ ఉంటే అయిపోతుంది బ్యాంగిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.